సిటీ న్యూస్కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత ఆశయాలు అనుసరణీయమని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత ఆశయాలు అనుసరణీయమని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కలెక్టరేట్ వీసీ హాలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత ఆశయాలు అనుసరణీయమని, ఆయన భారత జాతికి చేసిన సేవలు కొనియాడారు. డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ ఏవో, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జెడ్పీ సెంటర్లోని అక్రమ వ్యాపార సముదాయాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. జెడ్పీ సెంటర్లో అక్రమ వ్యాపార సముదాయాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. నగరంలోని అనేక చోట్ల రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జెడ్పీ సెంటర్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయంగా మారిన చెరువుగట్టు ఆక్రమణలను అధికారులు తొలగించారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తమ దుకాణాలను తొలగించారంటూ బాధితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపును వైసీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్నికిట్టు ఘటనాస్థలికి వచ్చి బాధితుల పక్షాన నిలిచారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు తొలగింపు చర్యలకు దిగడం గర్హనీయమన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా చిరు వ్యాపారాలను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 నెలల క్రితమే 3 స్తంభాల సెంటర్ సమీపంలో మడుగు పోరంబోకు చెరువును ఆక్రమించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా నిర్మించిన 150కు పైగా నివాసాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు నేడు జెడ్పీ సెంటర్లోని అక్రమ వ్యాపార సముదాయాలను ప్రొక్లైన్లతో కూల్చివేశారు. నగరపాలక సంస్థకు చెందిన 5.80 ఎకరాల చెరువును కొంతమంది గత కొన్నేళ్లుగా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. మరి కోర్టులో ఎందుకు వేశారు మీరు వకాలతో? వాళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి అతను పొజిషన్లో ఉన్న ఒక ప్రాపర్టీ షెడ్ని బిజినెస్ షెడ్యూల్ని తీసేస్తామని చెప్పి ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా తీసేస్తామని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు వస్తే అతని తరఫున కోర్టులో దావా వేయడం జరిగింది. కోర్టు వారు 29వ తారీఖున స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చారు. ఏమని కౌంటర్ వేసే వరకు కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకోవద్దు, స్టేటస్ కో మెయింటైన్ చెప్పి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ కాపీని మున్సిపల్ కమిషనర్ గారు 30వ తారీఖున వాట్సాప్ చేసి 29వ తారీఖున మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తరఫున వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు నోటీస్ ఇవ్వడం, ఆయనకి ఆర్డర్ కాపీ సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 29వ తారీఖునే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గారు ఇక్కడ సంతకం చేసి రిసీవ్ చేసుకున్నారు, సంతకం చేశారు. 30వ తారీఖున ఆర్డర్ కాపీ, కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ, స్టేటస్ కో ఆర్డర్ కాపీ కౌంటర్ వేసే వరకు కూడా ఎవిక్ట్ చేయొద్దు అని చెప్పేసి ఏ విధమైన యాక్షన్ తీసుకోవద్దు, స్టేటస్ కో మెయింటైన్ చెప్పి 29వ తారీఖున గవర్నమెంట్ కోర్టు వారు ఇస్తే దాన్ని ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళకి చూపిస్తుంటే ఆ రోజు ఇప్పుడు ఇచ్చిన టీపీఓ గారికి ఇది చూపిస్తే కమిషనర్ గారికి అంటున్నా ఏ విధమైన కోర్టు ఆర్డరు లోకల్ బాడీకి అప్లై అవ్వదు, అందుకని చెప్పి తీసేయమన్నారని చెప్పి బై ఫోర్స్గా తీసేస్తున్నారు. కోర్టు ఆర్డర్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తా కోర్టు ఆర్డర్ చూపిస్తున్నా కూడా కావాలని చెప్పి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు దౌర్జన్యంగా ఇల్లీగల్గా తెలిపిస్తున్నారు. ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి. జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం 2 ఏళ్ళ పైన అయిపోయింది. ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టులో వేసాం మళ్ళీ కమిషనర్ గారి మీద. మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు, లాయర్ గారు. మళ్ళీ 19వ తారీఖు వాయిదా ఉంది. అయినా కానీ మళ్ళీ కొట్టేయడానికి పోలీసు వాళ్ళైనా మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాను పెట్టి పడేసి ప్రొక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పగలగొడతానికి చూస్తున్నారు. ఆల్రెడీ వెనకున్న మా తాత ముత్తాతని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది, ముస్లిం మైనారిటీస్ది, ముస్లిం దోబీలది, అదంతా కూడా మా తాత ముత్తాతని కూడా మాది. అది అయినా కానీ మా చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే పనులు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయడానికి వస్తుంది. అంతకుముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూశారు, ప్రీతి చేయాలని చూస్తారు. ఎవరి కాళ్ళే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కమిషనర్ కబ్జా చేయాలని చూశారు.
అప్పుడు అడిగారు, ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూస్తాం. వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్ ఇప్పుడు ఇదంతా. ఎప్పుడు వర్షం ఆ పక్కన రోడ్డుకి అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా పూర్వం పోకే మొత్తం ఆ పొడుగు పూర్వం పోకే. మరి అవన్నీ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మరి ఆ బిల్డింగ్లు కట్టిన ఆటను పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ గారు బలం చూపిస్తున్నాడు, ఉన్న వాళ్ళ మీద చూపించాలి. అవన్నీ కూడా మళ్ళీ ఆ బిల్డింగ్లన్నీ కూడా పూర్వం స్థలాల్లో కట్టారు. మరి అవన్నీ పడేయాలి కదా. జిల్లా పరిషత్ సెంటర్లో మరి అటు చెరువు పక్కన అటు పక్క ఉన్నాయి. అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు అంట, వాళ్ళు పాకలు పడేయారంట, పాకలు పడేయారంట. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళంటే ఈ పడేయారంట, కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట. అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడుచుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడుచుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేదరికంలో పుట్టిన అంబేద్కర్ బాల్యం నుండే అనేక బాధలు, అవమానాలు ఎదుర్కొని స్వయం కృషితో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవి అలంకరించిన మహనీయుడని, అలాంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్, డాక్టర్ శ్రీనివాస్, షేరాలి, నాగేశ్వరరావు, నితిన్, కాశీం, ప్రసాద్, షారూక్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న భారత రాజ్యాంగ శిల్పి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. ఎంతో మంది త్యాగాల ఫలితం స్వాతంత్ర్యం. కానీ అసలైన స్వాతంత్ర్యం భారత రాజ్యాంగం రూపొందించిన రోజే వచ్చింది. శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 16న భీమాబాయి రామ్జీ సక్పాల్ దంపతులకు మధ్యప్రదేశ్లో జన్మించారు. దళితులు అన్న కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని బరోడా మహారాజు శాయాజీ ధన సహాయంతో ఉన్నత విద్యను అభ్యసించారు. భారత ప్రథమ న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. భారత రాజ్యాంగ కమిటీ అధ్యక్షునిగా ఆయన చేసిన కృషి ఒక చరిత్ర. సామాన్య కుటుంబంలో జన్మించి దేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, ప్రజలకు ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులతో పాటు మన బాధ్యతలు కూడా మరువరాదు. ఎంత మంచి రాజ్యాంగమైనా దానిని అమలు చేసేవారు సరిగా లేకపోతే చెడుగా మారుతుందని అంబేద్కర్ గారు ఆనాడే హెచ్చరించారు. బౌద్ధ మతాన్ని ఆచరించారు. 1956 న్యూఢిల్లీలో మరణించారు. 1990లో భారతరత్న బిరుదును ఆయన మరణానంతరం ప్రకటించినది. భారతీయుల హృదయాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను ఇతర సభ్యులము ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి జరిపాము. ఆయనకి చేసిన సేవలకి భారత రాజ్యాంగ నిర్మాణకర్తగా ప్రజలంతా గుర్తించి ఆయనకు భారతరత్న బిరుదు మన భారతదేశం ఇవ్వడం అయింది. స్వేచ్ఛ స్వాతంత్రం కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి సరదా చిరస్మరణీయం. ఈరోజు వారి యొక్క వర్ధంతి రోజుని ఆయనకి విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని బోధించిన మహనీయుడు అంబేద్కర్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని బోధించిన మహనీయుడు అంబేద్కర్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అవనిగడ్డ నేరెళ్లపాలెం బస్టాప్ వద్ద అంబేద్కర్ జగజ్జీవన్రామ్ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సారథ్యంలో దేశానికి మహోన్నత రాజ్యాంగం లభించిందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా బాటలు వేశారన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार भारत राज्यांग निर्माता डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार भारत राज्यांग निर्माता डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार डॉक्टर बाबू जगज्जीवनराम जोहार డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ లక్ష్మీపురం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంతకుముందు ఏబీవీపీ స్టూడెంట్స్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ ప్రాథమిక రూపకర్త అని, దేశ తొలి న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడి ఆయా వర్గాలకు సమానత్వం సాధించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మనందరికీ కూడా, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి
మరి అంబేద్కర్ గారు. ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు కూడా జీవిస్తూ ఉన్నారంటే మరి దానికి ఒక కారణం అంబేద్కర్ గారి ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈ రోజున స్వేచ్ఛగా మనందరం కూడా ఈ రోజున జీవించగలుగుతూ ఉన్నాం. మన గత 5 సంవత్సరాల్లో మరి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ సొంత రాజ్యాంగంతో ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి ఈరోజు నడుస్తూ ఉంది. తప్పకుండా ప్రజలందరికీ కూడా ఇప్పుడు న్యాయం జరుగుతూ ఉంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో సమానంగా అందుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మంచి రోజులు వచ్చిన ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే రాజ్యాంగబద్ధంగా ఈరోజు పాలన జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో అని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక విషయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడి ఆయా వర్గాలకు సమానత్వాన్ని సాధించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా జరిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశం శ్రమించిన అంబేద్కర్ చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. దేశానికి ఉన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయమన్నారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, గడ్డం రాజు, వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జీవితంలో తల్లిదండ్రులను ఎలా గుర్తుపెట్టుకుంటామో ఇవాళ అంబేద్కర్ గారిని కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనకి జన్మనిస్తే ఆయన మనకి బతకడానికి దారి చూపించిన మహనీయుడు. రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి అగ్ర కులాల అణిచివేతగా రోజుల్లో పరిస్థితులను బట్టి ఆయన ఆలోచించి నా జీవితం ఏమైనా పర్వాలేదు, నా యొక్క ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఆ రోజున అమెరికా కావచ్చు, మరి ఇంగ్లాండ్ కావచ్చు, ఆ దేశాల్లో ఇలా అణిచివేతకు గురవటం కానీ, దళితుల్ని కానీ, అనగాని వర్గాలను కానీ, శుద్ధుల్ని కానీ ఎవరినైనా సరే ఆ రోజుల్లో మరి ఎంతో అణిచివేతకు గురైన పరిస్థితులు. ఓటు హక్కంటే 2-3 కులాలకే, మిగతా వాళ్ళంతా బానిస జీవితం అన్నమాట. గొడ్డుల్ని ఎలా కట్టేసి వాడుకుంటారో అలా వాడుకునేవాళ్ళు. ఎక్కువ మాట్లాడితే మెడలో చెప్పులు దండ వేసేవాళ్ళు. ఎన్ని అవమానాలు జరిగినప్పటికి కూడా పోరాటం ఆపకుండా ఆ రోజున పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితో ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో జరుగుతుంది ఏంటి, మనం ఎలా ఉండాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని. వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి పేర్నికిట్టు, పార్టీ నాయకులు శిలార్దాదా, బొర్రా విఠల్, లంకే వెంకటేశ్వరరావు, బోరుగడ్డ రమేష్ నాయుడు, పలువురు దళిత నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వర్ధంతికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా అంటే చాలామంది ఆయన జయంతికి, వర్ధంతికి ఊరికే ఆయన పేరు వాడుకునే వాళ్ళని చూసాం. కానీ నిజంగా ఆయన మీద గౌరవంతో ఎంతమంది ఉంటున్నారంటే ఈరోజు వేళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాలను చూస్తుంటే ఏ రాజ్యాంగ హక్కులైతే జనాలకి అంబేద్కర్ గారు ఆ రోజు అంత అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని ఆ హక్కుల్ని జనాలకు కలగజేశారో, ఈరోజు ప్రతి ఒక్క హక్కుని కాలరాస్తూ ఒక మనిషి తన లోపల ఏమనుకుంటున్నాడో వ్యక్తపరిచే ఒక సోషల్ మీడియా పరంగానో లేదా తన ఒక మనసులో ఉన్న మాటను వ్యక్తపరిస్తే ఈరోజు కేసులు కట్టి జైలుకి పంపే పరిస్థితి, వాళ్ళని హింస పెట్టే పరిస్థితి. అలాగే ఈరోజు జ్యుడిషియల్కి ఎంత అధికారం ఉంటుందో అందరికీ తెలిసిన పరిస్థితి. ఈరోజు జ్యుడిషియల్ నుంచి ఒక తీర్పు వచ్చినా కూడా జ్యుడిషియల్ మాకు లెక్కలేదు, పైన అధికారంలో ఉన్న మంత్రి చెప్పి అతను ఏం చెప్తే ఏ పేదోడిలైనా కొల్లగొట్టేస్తాం అని చెప్పే పరిస్థితి. అంటే ఈరోజు రాజ్యాంగానికి విలువ లేదు, కానీ ఆ మంత్రికి వచ్చిన పదవి మాత్రం రాజ్యాంగం పెట్టిన ఆయన వల్లే వచ్చిన పదవి మాత్రం ఆ రోజు మాత్రం నమస్తే పెట్టేస్తాడు, కానీ ఏ రోజు రాజ్యాంగాన్ని సజావుగా పరిపాలన మాత్రం వాడే ప్రసక్తి లేదు. టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు కొనకళ్ల బొల్లయ్య, కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, అన్నం ఆనంద్, పార్టీ నాయకులు ఇలియాస్ పాషా, యువరాజ్, బాలాజీ, అజీం తదితరులు పాల్గొన్నారు. ఆయనది ఒక మానవ వర్గం.
ఆయన మానవత్వంతో కూడిన ఆలోచనలు ఎక్కువ. మనం అందరం కూడా రాతి యుగం నాటి నుంచి చూస్తే ఆకులు కూడా కట్టుకోకుండా మనుషులు జీవించారు. వాయు వరసలు లేకుండా కూడా పిల్లల కన్నా పరిస్థితి ఆ రోజుల్లో. తర్వాత బలవంతుడు బలహీనుడు దోపిడీ చేసుకున్నప్పుడే ఏర్పడినాయే రకరకాల కులాలు మతాలు అన్నీ కూడా. అంబేద్కర్ గారు మనిషిని మనిషిగా గౌరవించమన్నారు. పశువులు తాగే చెరువుల్లో కూడా మనుషుల్ని తాగటానికి వీల్లేదని ఆ రోజుల్లో ఛాందస్వాదులు ఆ రోజుల్లో ఆంక్షలు పెడితే ఆయన మహత్తులో చిత్త పోరాటం నడిపారు. అంటే ఆ రోజుల్లో అసమానతలు ఎలా ఉండే అనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. మన కోసం ఆ మహానుభావులు పోరాటాలు చేయకపోతే మన స్థితిగతులు ఎలా ఉండేవి అంటే, కొన్ని వర్గాల వారు తెల్లబట్టేసుకునే అవకాశం ఉండేది కాదు. పెళ్ళిళ్ళకి వెళితే బాజా భజంత్రులు మోగిస్తే అక్కడికి వచ్చి పగలగొట్టి తగలబెట్టిన రోజులు ఉన్నాయి. అలాగే తాటాకు వెనక్కి కట్టుకుని వీధుల్లో నడవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ మహానుభావుడి యొక్క పోరాట ఫలితం. ఆయన మనకు రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ తెలియజేశారు. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఆలయ కార్యాలయంలో ఈ సందర్భంగా శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం నుంచి 8వ తేదీ ఆదివారం వరకు షష్ఠి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. షష్ఠి మహోత్సవాలు జరిగే 3 రోజుల పాటు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలన్నీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 6 నుండి 8వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించబడతాయి. 6వ తారీఖున శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయడం జరుగుతుంది. ఉదయం 11 గంటలకి శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం జరుగుతుంది. అలాగే 7వ తారీఖు 11 గంటలకి శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొనదలిచిన వారు ఈ దేవస్థాన కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అలాగే అదే రోజున అన్నప్రసాదం కూడా 4000 మందికి పైగా ఏర్పాటు చేయబడింది. ఈ దివ్య కళ్యాణ మహోత్సవం తిలకించిన తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా భక్తుల్ని కోరుతున్నాము. 8వ తారీఖున శ్రీ స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. శేషవాహనంపై శ్రీ స్వామివారిని గ్రామోత్సవానికి తీసుకువెళ్తారు. అదే రోజు రాత్రి 8 గంటలకి శయాలంకృత పర్యంకన సేవ జరుగుతుంది. తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. ఈ విధంగా 6 నుండి 8 వరకు కూడా శ్రీ షష్ఠి కళ్యాణ మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.